అక్రమ కట్టడాలపై అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఏదైనా చేయడం సరికాదని బీజేపీ కౌన్సిలర్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ సాధన సమావేశం మున్సిపల్ చైర్మన్ పుల్కన్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు అభివృద్ధిపై, అలాగే పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే మీ పరిధి కాదు, మీ వార్డు సమస్య మాత్రమే మాట్లాడాలని అనడం సరికాదని బీజేపీ కౌన్సిలర్లు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారుల నాయకుల తీరు మార్చుకోవాలని కోరారు. అలాగే పట్టణంలో జరుగుతున్న ప్రతి సమస్యపై ప్రశ్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుమారి శంకర్, వంకల శ్రీనివాస్, మైలారం రాము, నాయకులు రేకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ గ్రామంలో 28 వార్డుల సమస్యలు చెప్పుకోనికి వస్తే పాలకవర్గం చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అండ్ సభ్యులందరూ మీరు మీ సమస్యనే చెప్పండి కానీ, మీ వార్డు సమస్యనే చెప్పండి కానీ, వేములవాడలో జరిగే సమస్యలకు మీకు సంబంధం లేదు అని ఏకవచనంగా వాళ్ళు ఇష్టారీత్యా మాట్లాడడం జరిగింది. దానికి బీజేపీ కౌన్సిలర్లందరూ తీవ్రంగా ఖండించడం పెద్ద ఎత్తునే లోపల రసబసగానే మారింది. వేములవాడ సమస్యలను మాట్లాడొద్దంటే ఏం రకంగా మాట్లాడద్దు? ఒక వార్డు సమస్యనే కాదు కదా, మేము 28 వార్డులలో కౌన్సిలర్లుగా పోటీ చేసినాం. ఓడిపోయిన మా సభ్యుల గురించి అయినా మేము మాట్లాడాలి, ఆ వార్డు సమస్యల గురించి కూడా మేము మాట్లాడాలి. ఆ బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడతాం. దాని గురించి కేవలం మీ వార్డు గురించే మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా మారాలి. కాంగ్రెస్ సభ్యులుగా మాట్లాడతారు, మీరు ప్రతిపక్షంలో ఉండేరు కాబట్టి మీరు ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోరి. మేము కూడా ఫ్లోర్ లీడర్ అంటే ప్రతిపక్షాల ఫ్లోర్ లీడర్లు మేము ఉన్నాం, మీకెందుకండి ప్రతిపక్ష ఫ్లోర్ లీడరు? అది అసలు మీకు తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా? మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే అధికారం, మీరే పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్ అంతా మీరే ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుంది మాట్లాడుతురా? చాలా విషయాలు బాగా జరిగినాయి. మా తోటి సభ్యులు కూడా మాట్లాడతారు. మేము ఉన్న ఊరి మీద సమస్యలు, అక్రమ కట్టడాల గురించి ముఖ్యంగా బాగానే మాట్లాడినాం. అక్రమ కట్టడాలు పర్మిషన్ ఉందా లేదా, భూములు కబ్జాలు ఉన్నాయా లేవా, లేఅవుట్ జాగాలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చాలా మాట్లాడినాం. టవర్లు ఎక్కడ పడితే అక్కడ టవర్లు పర్మిషన్ ఉంది కావచ్చు, కానీ రోడ్లను నాటని చెప్తున్నారు. ఆ పర్మిషన్ కమిషనర్ గారు ఏ రకంగా పర్మిషన్ ఇస్తున్నారు? ప్రజలను ఒకసారి కూర్చునే పెట్టాలి, వార్డు సమస్యలు తెలుసుకోవాలి. అక్కడ ఉందన్నా వద్దా, అసలు అక్కడ సమస్య ఏంది? టవర్ ఇచ్చిర్రు, పర్మిషన్ ఇచ్చిర్రు, ఎవరు పడితే వాళ్ళు వస్తే 20-30 మంది 100 మంది ఆడపడుచులు మగవారు అక్కడికి వచ్చి మాకు బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, మాకు ఆరోగ్యరీత్యంగా వికలాంగులం అవుతున్నాం, ఇవన్నీ అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మేము వచ్చి మేము సమాధానం చెప్పండి అంటే పర్మిషన్ ఉంది. ఏంది ఇది? ఏడిపోతుంది ఇది? దీని మీద మేమందరం కూడా చాలా బాగానే మాట్లాడినాం. మా సభ్యులు కూడా మాట్లాడతారు. ఈరోజు సాధారణ సమావేశం మున్సిపల్ వాడి వేడిగా జరిగింది. ముఖ్యంగా మేము వేములవాడ పట్టణం గురించి, అభివృద్ధి గురించి మేము మాట్లాడితే వాళ్లకు అంటే మా వార్డు పరిధి మీరు మాట్లాడద్దు, వేరే వార్డు పరిధి మాట్లాడద్దు అని అంటే నిరంకుశంగా ఇట్లా మాట్లాడడం ఏమైతే ఉందో అది నీచమైన వ్యవస్థ. ఎందుకనంటే మనము ప్రజల కోసం ఎన్నుకున్న వ్యక్తులం. ఈరోజు మేము ప్రతిపక్షంలో కూర్చుండి ప్రజల సమస్యలు చెప్పే విధంగా, మేము వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా మేము మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిరు. మా గౌరవ ప్రధానంగా కంపల్సరీ ప్రతిదీ వేములవాడలో ఉన్న సమస్యలపై మా బీజేపీ పార్టీ తరఫున మేము కౌన్సిలర్లు కానీ మా నాయకుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కొట్లాడతారు మున్సిపల్లో అని చెప్పడం జరుగుతుంది. అలాగే మూలవాగు పొంటి అక్రమ కట్టడాలు చాలా జరుగుతున్నాయి. గతంలో కూల్చివేస్తే కూడా ఆపిన పరిస్థితి ఉన్నది. దాన్ని ఎందుకు ఇప్పుడు మళ్ళా పర్మిషన్లు ఇచ్చుకుంటా ఎందుకు అక్రమ కట్టడాలు ఎంకరేజ్ చేస్తుర్రు? వారి కనీసం మీరు మూలవాగు నుంచి అంటే ఎక్కడి వరకు పరిధి ఉందో దాన్ని ఎందుకు మార్కింగ్ మీరు పెడతలేరు? ఇరిగేషన్తో మీరు కోఆర్డినేషన్ అయ్యి దాన్ని ఎందుకు పెడతలేరని మీకు క్వశ్చన్ చేయడం జరిగింది మా కౌన్సిలర్ అందరం కూడా. అలాగే ఇందాక మన ఇది టెంపుల్ ముందట కూడా మేము ఆ రోడ్డు వెడల్పులో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. నిజంగా ప్రజలు చాలా ఇవరకే ఆర్థికంగా నష్టపోయారు అని వాళ్ళను కనీసం వాళ్లకు తొందరగా అయ్యే విధంగా వాళ్ళ ఫండ్ రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. వాళ్ళ సెట్ బ్యాక్ గురించి కూడా అయోమయంలో ఉన్నారు ప్రజలు, వాళ్ళకు కూడా వివరిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అలాగే మన 16వ వార్డులోని టెంపుల్ పైన కట్టపైన అద్భుతంగా గత పాలకవర్గంలో కానీ మంచి అద్భుతంగా 70% 80% పని పూర్తయింది. ఒక రంగులేసి దాన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉండి 2.5 సంవత్సరాల నుంచి దాన్ని పెండింగ్ పెట్టి
దాంట్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే విధంగా అవి తయారు చేసిరు. ఎందుకంటే ఆ గేట్లు దుంకి తాగడము చేయడము అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దాన్ని ఎందుకు ఓపెన్ చేస్తలేరు, ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తెస్తలేరు అని చెప్పి వాళ్ళ కొట్లాడడం జరిగింది. చిన్న చిన్న డ్రైనేజీలు కూడా కట్ట కింద కానీ మొన్న టెంపుల్ ముందట కానీ అది కూడా పోయినసారి పేపర్లల్లా ఇటువంటి పేపర్లల్లా నెలకొకటి చేయడమే తప్ప మినిట్ బుక్లు ఎంట్రీ చేయడమే తప్ప వీటిపై చర్య తీసుకొని అసలు ముందుకు జరుగుతుందా లేదా అనే వివరణ కూడా ఇంతవరకు ఇయ్యలేని పరిస్థితి. నిజంగా మా పాలక వర్గాన్ని అవమానించినట్టుగా అవుతుంది. ఇది ఖచ్చితంగా రేపు దేవస్థానం వారికి నందీశ్వర కాంప్లెక్స్ కానీ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ కానీ పాత గోకుల్ టాకీస్ రోడ్డు పైన షాప్ విటిడిడి ధర్మశాల కానీ పాత గోకుల్ టాకీస్ పక్కన రోడ్డును ఆక్రమించుకొని వేలం వేసి లక్షల రూపాయలు దేవస్థానం నిధికి సమకూర్చుడు ఇది కరెక్ట్ విధానం కాదు. వారికి దేవస్థానం వారికి మున్సిపాలిటీ రోడ్లను ఆక్రమించుకొని మీరు వేలం వేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ప్రశ్నించడం మినిట్ బుక్లో ఎంటర్ చేయమన్నాం. చైర్మన్ గారు కమిషనర్ గారు రేపు దేవాలయం దృష్టికి తీసుకుపోయి రోడ్ల మీద అజమాయిషి మున్సిపాలిటీదే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇస్తాం. రేపటి నుంచి వెళ్ళి తగిన విధంగా చట్టంలో ఎలాంటి అవకాశం ఉందో వాళ్ళకి నోటీసులు జారీ చేసి ఈ నిధిని గ్రామ పంచాయతీ మున్సిపల్ నిధికి జమ చేయాలని చెప్పేసి కోరినాం. 100% చేస్తామని చెప్పారు. ఒకవేళ వారు చేయనట్టుంటే మినిట్ బుక్లో ఎంటర్ అయిన అంశాన్ని తీసుకొని డిఎంఏకి కంప్లీట్ చేసుకుంటూ అవసరమైతే గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రమిస్తామని చెప్పడం జరిగింది.